పాలు పంచుకుంటున్న నాంపల్లి శాసనసభ్యులు మిత్రులు మాజిద్ హుసేన్ భయ్య, గౌరవ హౌసింగ్ బోర్డు ఎండి గారు గౌతమ్ గారు, గౌరవ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు, హౌసింగ్ బోర్డు అధికారులందరూ, రెవెన్యూ శాఖ అధికారులు, అదే రకంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు రావాల్సి ఉండే తన నియోజకవర్గంలో స్ట్రక్ అయ్యారు. వారికి అదే రకంగా దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలని స్థానిక నాంపల్లి శాసనసభ్యులతో పాటు పార్లమెంటు సభ్యులు అసద్ భాయ్ కూడా అనేక పర్యాయాలు నాతో అడగటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అసద్ భాయ్ కూడా అవైలబిలిటీ లేనట్టున్నారు. వారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా తోబుట్టువులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సలాం అలైకుం. స్థానిక శాసనసభ్యులు ఇంతకుముందు చెప్పినట్లు కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రూరల్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు 4.5 లక్షలు శాంక్షన్ చేసి అద్భుతంగా 2 లక్షల పైగా ఇళ్లు ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చాం. అది 4 విడతల్లో చివరి విడత నిన్న మొన్ననే ఫైనల్ బిల్లు కూడా ఇవ్వటం మొదలుపెట్టాం. అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కులము, మతము, రాజకీయ పార్టీ ఏది అని అడగకుండా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇళ్లు ఇస్తూ ఇచ్చిన ఇంటికి 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రెండో విడత కూడా 2.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ఇవి కూడా ఇప్పుడే బెనిఫిషరీస్ అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ కాకుండా మిగిలిన పట్టణాల్లో కూడా వీటిని వడివడిగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసి ఇంకొక 10 రోజుల్లో రెండో విడతకు సంబంధించిన 2.5 లక్షల ఇళ్లు కూడా ఇది బెనిఫిషరీ లిస్టు ఫైనల్ కాబోతుంది. వీటితో పాటు ఈ కోర్ హైదరాబాద్ ప్రాంతం, ఈ క్యూరు ప్రాంతంలో కూడా నిరుపేదలు ఇళ్ల స్థలం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇళ్ల స్థలం లేని వారు వాళ్ళు జీవనోపాధిగా ఎక్కడైతే జీవనోపాధి కోసం నివసిస్తున్నారో, ఎక్కడైతే వారికి పనులుంటాయో పనులుండే దగ్గర ఆ మురికి కుంపట్లో వారు నివసిస్తున్నారో వారికి కూడా మెరుగైన జీవితాన్ని ఇయ్యాలని, వారి కోరిక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చాలని, పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలోని ఈ ప్రభుత్వం అన్ని విధాలా ఆలోచించి, ప్రభుత్వానికి డబ్బే ముఖ్యం కాదు, ఆస్తులమ్మి ప్రభుత్వాన్ని డబ్బు పోగు చేసుకోవటం ముఖ్యం కాదు, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇళ్లు ఇచ్చి తీరాల్సిందే. అది ఎకరము 100 కోట్లున్నా, 200 కోట్లున్నా, 300 కోట్లున్నా ఎకరం అటువంటి ప్రదేశంలో నా నిరుపేద కుటుంబాలు కూడా నివసించాలి. వాళ్ళు కాలరెగరేసుకొని జీవించే విధంగా వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ఏదైతే 1,00,000 ఇళ్లు శాంక్షన్ చేశామో ఈ క్యూరు ప్రాంతంలో మొదటి విడత ప్రతి నియోజకవర్గంలో 500 సుమారుగా అంటే 480 ఇళ్లు చొప్పున ఇప్పటికే 16 నియోజకవర్గాలలో స్థలాలు సేకరించి ఆ సేకరించిన 16 నియోజకవర్గాల్లో టెండర్లు కూడా ఫైనల్ చేశాం. ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు 2-3 రోజుల్లో అక్కడ కూడా కాంట్రాక్టర్లు ఆ టవర్లు కట్టడానికి పనులు మొదలు పెడతారు. సంవత్సరం లోపే ఎవరైతే ఈనాడు లాటరీలో ఇళ్లు పొందుతున్నారో నా తోబుట్టువులైన ఆడబిడ్డలు సంవత్సరం లోపే వారి ఇంటిని అద్భుతంగా కట్టి
తనకు అవసరం ఉంటే సేల్ కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఏదైనా అవసరానికి తాకట్టు పెట్టాలనుకుంటే రిజిస్ట్రేషన్ అయిన తెల్లవారే దాన్ని క్లియర్ టైటిల్ తో ఉంటది కాబట్టి ఆ ఆడబిడ్డ దాన్ని ప్లెడ్జ్ చేసుకుని, అంటే తాకట్టు అవసరం కోసం, కొడుకు చదువు కోసమో, బిడ్డ పెళ్లి కోసమో, ఇంకా ఇతరత్ర ఇంట్లో అవసరాల కోసం ఆ ఆడబిడ్డ ఆ ఇంటిని తాకట్టు పెట్టుకుంటే ఇందాక మాజిద్ భాయ్ చెప్పినట్లు 50 నుంచి 60 లక్షల రూపాయలు తాకట్టు పెడితే లోను కింద ఇస్తారు ఆ భూమికి, ఆ ఇంటికి. అటువంటి ఇంటి స్థలం ఖరీదే 50 నుంచి 60 లక్షల రూపాయలు ఉంటది. ఇంటి స్థలంతో పాటు ఇల్లు ఆ ఆడబిడ్డ కట్టే 6 లక్షల రూపాయలు కాకుండా అదనంగా మరొక 5 లక్షల రూపాయలు వేసి రిజిస్ట్రేషన్ రూపాయి ఖర్చు లేకుండా ఆ ఆడబిడ్డకి రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఈ 16 నియోజకవర్గాలే కాకుండా మరొక 4 నియోజకవర్గాల్లో కూడా అప్లికేషన్లు కాల్ఫర్ చేశాం. అక్కడ స్థలాలు గుర్తించాం. అక్కడ కూడా టెండర్లు కాల్ఫర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 20 నియోజకవర్గాల్లో రాబోయే కొద్ది రోజులు ఈ 4 కలుపుకొని 20 నియోజకవర్గాల్లో లబ్ధిదారులని ఫైనల్ చేస్తున్నాము. గతంలో లాగా కాకుండా ఎక్కడో వారు నివసించే స్థలానికి 30-40 కిలోమీటర్ల దూరంలో కాకుండా వారు నివసించే నియోజకవర్గంలోనే, వారు ఎక్కడైతే నివసించే ఆ పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వ స్థలాలు గుర్తించామో ఆ ప్రభుత్వ స్థలాల్లోనే 10 ఫ్లోర్ల వరకు అంతస్తుల్ని లిఫ్ట్ తో పాటు కట్టి నా పేదింటి ఆడబిడ్డ పేరుతో ఇందాక చెప్పిన విధంగా ఉచితంగానే ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జీ లేకుండానే నా పేదింటి ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇది 480 ఇళ్లు ఇచ్చాం, అయిపోయింది అనేది కాదు. ఇది నిరంతరము ప్రక్రియ. రెండో విడత కంటిన్యూ చేస్తాం. ఇది ఒక షేప్ రావడంతోనే మళ్లీ అర్హులైన పేదవాళ్లందరికీ హైదరాబాద్ పట్టణంలో వారు నివసించే స్థలంలోనే, వారు నివసించే నియోజకవర్గంలోనే ఇళ్లు ఇచ్చి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పేదవాడిని గర్వంగా చూడాలి, గౌరవంగా బ్రతుకుండాలి అనే విధంగానే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు ఇచ్చి తీరుతున్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇది పారదర్శకంగా ఎవరో పైరువేలు చేస్తేనో, ఎవరో దందాలు చేస్తేనో, ఏదో చేస్తేనో ఇల్లు రాదు. పారదర్శకంగా అర్హులైన పేదవాళ్ళని లక్కీ డ్రా ద్వారా తీసి 480 ఇళ్లకు కాను 20% అంటే ఇంకొక 120 కలిపి 600 ఇళ్లు డ్రా తీస్తున్నాము. ఈ డ్రా అయిన తర్వాత ఎవరి పేర్లైతే లక్కీ డ్రాలో వస్తాయో వ్యక్తిగతంగా వారు నివసించే ప్రాంతాన్ని అధికారులు ప్రత్యక్షంగా వచ్చి మరొక్కసారి పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత మరుక్షణమే వారికి డ్రాలో ఇల్లు వచ్చినట్టు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుద్ది. దీనితో పాటు ఈ ఇచ్చే లోపే ఎక్కడైతే మీకు టవర్లో నీలోపర్కి హాస్పిటల్కి బ్యాక్ సైడే ఇంతకుముందు పోలీస్ హౌసింగ్ క్వార్టర్స్ ఉండేవి. అది ఎంత ఖరీదైన ప్రాంతమో మీకు తెలిసిందే. ఆ ప్రాంతంలో ఇల్లు కట్టేటప్పుడు, ఏదైతే టవర్లు కట్టేటప్పుడు ఎవరైతే ఆడబిడ్డకి డ్రాలో ఇల్లు వస్తుందో ఆ డ్రాలో ఇల్లు వచ్చిన ఆడబిడ్డ, ప్రతి ఆడబిడ్డ ప్రతిరోజు తన అవసరం చూడాలి అనుకుంటే తన పర్యవేక్షణలోనే ఆ ఇల్లు కట్టబడుద్ది. ఏ రకమైన తప్పు జరగకుండా ఉండే విధంగా పారదర్శకంగా ఇల్లు కట్టేటప్పుడు కూడా తను సొంతంగా ఇల్లు దగ్గరుండి కట్టుకోవాలని కోరుకుంటారు, ఆలోచిస్తారు. అదే పద్ధతిలో ఇల్లు కట్టేటప్పుడు కూడా వారు ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి ఆ కమిటీ కూడా ఆ కట్టేటప్పుడు నిరంతరము పర్యవేక్షిస్తూ ఆ ఇల్లుని పూర్తి చేసుకునే వసతిని కూడా ఇక్కడ కల్పిస్తున్నాము. ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే కాదు, ఈ రోజు 4 నియోజకవర్గాల్లో డ్రా చేస్తున్నారు. రేపు ఒక 4 నియోజకవర్గాల్లో 4 రోజుల్లో
16 నియోజకవర్గాల్లో డ్రా తీస్తారు. మరొక రోజు మిగిలిన 4 నియోజకవర్గాల్లో డ్రా తీసి మొదటి విడత 20 నియోజకవర్గాల్లో పైలట్ గా ఇవి కడుతున్నాము. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరొక్కసారి పెద్ద ఎత్తున అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఇదే సిస్టమ్ ద్వారా ఇళ్లు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ లో ఇళ్లు ఇచ్చి తీరతామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులు చాలా మంది ఈనాడు లైవ్ లో చాలా మంది చూస్తున్నారు. వారందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం. మీ చిరకాల కోరిక, మీ చిరు కోరిక, మీరు ఆత్మ గౌరవంతో హైదరాబాద్ నడి ఒడ్డున ఎక్కడైతే మీరు ఇప్పుడు నివసిస్తున్నారో ఆ పరిసర ప్రాంతాల్లోనే 100 కోట్లు ఎకరం విలువ చేసే భూముల్లో ఈనాడు ఈ ప్రభుత్వం మీకు ఇల్లిస్తుంది. మీకే కాదు, మీలాంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా నిరుపేదలు ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో, ఈ కోరు ప్రాంతంలో ఉన్నారో వారందరికీ ఈ వేదిక ద్వారా ఒక సందేశాన్ని పంపుతూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా అధికారులకు ఆదేశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. सर अब एससी कैटेगरी में जो भी 288 लोग अप्लाई किए हैं उनका चिट्स जो भी है वो लॉटरी में डाल रहे हैं सर। 480 हाउसेस में सर 14% एससी का रिजर्वेशन है, सो 67 फ्लैट्स आर रिजर्व फॉर एससीज, सो इसमें से हम 67 को लेना है। ఎస్సీ కేటగిరీ ఎవరైనా ఒక మహిళ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లేడీస్ ఎవరైనా ఒకరు డ్రా తీయటానికి, అప్లికెంట్స్లో ఎవరైనా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. మేడం రండి. పాప ఒక చిట్టి తీ, అందులో నుంచి ఒక్కటే వెరీ గుడ్. మరకాల కృష్ణవేణి నా ఆడబిడ్డ మొదటిది ఈ చిన్నారి తీసినప్పుడు మరకాల కృష్ణవేణికి నా సోదరిమణికి రావటం జరిగింది నెంబర్ 1 కింద. ఇక్కడ ఉన్నారా మరకాల కృష్ణవేణి? చెల్లెమ్మ ఇంటికాడ ఉన్నట్లుంది. అయితే बहुत बहुत खुशी है, कंग्रेचुलेशंस रा చెల్లెమ్మ. థ్యాంక్ యూ రా. నెంబర్ వేసుకోండి.
दूसरा टोकन जो निकला है वो हमारी बहन पी अनीता एससी फीमेल को मिला है। ये मुबारक आपको। పి అనిత ఉన్నదిరా చెల్లెమ్మ ఇక్కడ. పి అనిత. ఓకే, కంగ్రాచులేషన్స్ రా అనితమ్మ. बहुत बहुत शुक्रिया तल्ली राका लाक చేస్తున్నా మంగనూరి అనసూయ. మంగనూరి అనసూయ ఉన్నారా ఇక్కడ? రాలా. సంతోషం అక్క, మీకు కూడా వచ్చినందుకు హౌసింగ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నీకు కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నానక్క. కలెక్టర్ గారు నువ్వు చూడమ్మా. ముత్తనూళ్ల కుమారి. ముత్తనూళ్ల కుమారి వచ్చిందా ఆడబిడ్డ? కంగ్రాచులేషన్స్ ఆడబిడ్డ కుమారమ్మకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా. మిగిలిన అన్ని కూడా అధికారులు ఇంకొక కాన్స్టిట్యున్సీకి నేను వెళ్తాను. ఎమ్మెల్యే గారు ఉన్నంతసేపు ఉండండి, మీరు ఓపికన్నంత వరకు. పారదర్శకంగా చిన్న తప్పు కూడా జరగకుండా 600 డ్రా తీసి సీరియల్ ప్రకారం మీరు ఫిక్స్ చేసి పెట్టుకోండి. ఎమ్మటే రేపటి నుంచి ఒకసారి విజిట్ కూడా చేసేసి ఎల్లుండి సర్టిఫికేట్ ఇచ్చేద్దరు. కానీ మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ఈనాడు లాటరీలో వస్తున్నారో, లాటరీలో డ్రాలో వచ్చిందో, ఇళ్లు కట్టడం ఈ వారం రోజుల్లోనే మొదలవుతుంది. ఈ మొదలయ్యేటప్పుడు మీరు ప్రత్యక్షంగా మీ ఇల్లు చూసుకోవడానికి ఎప్పుడైనా ఎట్లా కడుతున్నారో పోయి చెక్ చేసుకోవచ్చు. మీ ఆధ్వర్యంలోనే ఇల్లు కట్టడం జరుగుతుంటుంది. అప్పుడు మీకు కూడా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుస్తుంది అని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రత్యేకంగా స్థానిక పార్లమెంటు సభ్యులు అసద్ భాయ్కి, అదే రకంగా నాంపల్లి శాసనసభ్యులు మజిద్ భాయ్కి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ తరపున వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.